రండి రండి, ఏం కావాలి? ఈడేం వద్దునా, నేను పక్కన అంగడికి పోతున్నాను. పక్కన అంగడికా? ఆ అంగడికి పోదానికి ఏడేంది నిలిపినా బండి? ఏయ్, ఎవడో వచ్చినా చూడరా, అవే నిలితీరా, మొగం బట్టి కరిగి పోవాలా. తీరా తీరా బండి. ఎవట్రా నువ్వా? బండి ఏడంతా ఉంటావా? పోరాట అంగడికి వస్తున్నా. అంగడికి ఏం కావాలండి? ఒక బూమరి అండి. ఒక ప్యాకెటా? ఒక్కటేనా? బండి నిలిపేదానికి ఎన్ని ఫ్రాడ్ పనులు చేయాల్సి ఉంది. ఎట్టో బండిని పార్క్ చేసినామా, 1 గంట సేపు బండి ఎత్తికూడదు దాని నుంచి. ఆడుండే హోటల్ కాడ స్థలం లేదని ₹1 భూమి తీసుకుని బండి నిలిపేది. ఏం ప్లాన్ రా మీది? పోలీసు వాళ్ళు బోర్డు పెట్టినారు 500 ఫైన్ అని. రాండి రాండి, వాడు వచ్చే లోపల బండి నిలబెట్టేసి 500 ఫైన్ వేసేది చేస్తాను. రామకృష్ణ జగన్. అరే క్యా హువా? ఒక చికెన్ రైస్ అర్జెంటుగా పార్సల్. 1 मिनट वेट कर. अरे वो सांबो. మాస్టర్ వేసేదే 5, 3 కింద పడిపోతా ఉంది. లోపలే పట్టు పట్టు పట్టు. మాస్టర్ మాస్టర్, మీరు ఉమ్మింది నా తలపైన పడిపోయింది మాస్టర్. ఏం ఇంకా రాలేదు? వస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. మాస్టర్, టేస్ట్ అండ్ హైజీనిక్ సూపర్. భయ్యా బాగుంటుందంట. చెవులు వినపడలేదా? ఓకే ఓకే, అట్లుంటుంది మన హైజీనిక్ అంటే. ఎంత ఎండ్రా స్వామి, మొఖం కడుక్కుందాం. సార్ పైన అంతా పడతా ఉండదు సార్. అదేం లేదు, కొంచెం తిరగండి సార్ ఆ పక్క. ఏమరా బాత్రూమ్ లో చేసే పనులంతా ఈయన వచ్చేస్తా ఉండాలి సార్. ఇలా చేస్తే ఎట్ట సార్ తినేది? ఏం సార్ ఫేస్ వాష్ చేసుకోకూడదు సార్? తిరగండి సార్. భూమురు సార్ కాలు కొంచెం జరిపి పెట్టుకోండి సార్. చిచి ఏమి అదా? అదేం లేదు, కొంచెం జలుబు తినాలా వద్దరా? ఏమరా జలుబు సార్ కొంచెం. ఏం సార్ కరోనా వార్డు లోపల వచ్చినట్టుగానే ఉండదు. సింక్ పక్కన కూర్చుని తప్పరా? నిన్నెవడు ఏడు కూర్చోమనిందా? నన్ను ఎందుకు అడుగుతున్నావా? చారేసిన హోటల్ వాడిని అడుగురా. హోటల్ వాడిని పోయి నువ్వు అడుగురా. అయ్యో ఎవడ్రా వీడు రోబోలాగపోతున్నాడు? నో, రివర్స్ గిర్ వేసినాడు రా. ఏం కావాలి బ్రదర్? ఒక ప్లేట్ బిర్యానీ తిన్నా. 1 నిమిషం తెస్తా. సరేనా. మళ్ళీ ముందుకు రేసిందిరా రోబో. చిట్టి రోబోలాగానే ఉన్నాడు. రే చెప్పి 1 గంట సేపు అయిపోయిందిరా, ఇంకా కూడా తేలేదా? ఏం హోటల్ రా ఇదా? అసలు ఇది హోటలేనా? లేదే, బయట డుబాగూర్ హోటల్ అని నేమ్ బోర్డు చూసినామే. రే ఎవడన్నా తిండ్రా, ఆకలిగా ఉందా? ఎవడ్రా వీడు నలుగురిని కొట్టేలాగానే వస్తున్నాడా? యో, ఒక బిర్యానీ తేట తినేదానికా? యో, 1 గంట సేపుగా వెయిట్ చేస్తున్నా, ఆయనకి పెడుతున్నావా? నాకేడా? సారీ సార్. అటు పెట్టు. ఏంది ఉండదు బిర్యానీ సార్. ఆయన ఒక 1 అవర్ గా వెయిట్ చేస్తున్నారు సార్. మరి నాకు పెట్టినావు కదా సార్. ఒక 1 అవర్ వెయిట్ చేయండి సార్, తెచ్చేస్తాను సార్. 1 అవరా? ఎరా ఇప్పుడే లేట్ అవుతా ఉంది. అటు పక్కకు పోయి ఆడుకుంటారా. రే పందోడా, ఇదంతా చూస్తే ఆడుకునేలాగుంటుందా? అబ్బా, మంచి సంప్రదాయమైన హోటలే. ఎవరి లోపల? ఏం కావాలన్నా? 1 ప్లేట్ ఇడ్లీ. 1 నిమిషం ఉండండి. అంతండి, తినండి. యో, ఏమియా ప్లాస్టిక్ పేపర్లో తెచ్చినావా? అరటాకులో తేవచ్చు కదా.
అరటాకులో తెస్తే డొంకపడి ప్లేట్ అంతా సాంబార్ అయిపోతుందా? మళ్ళీ తట్టెవడు కడుగుతాడా? నువ్వు కడుగుతావా? తినేసి పోయా. ఈ ప్లాస్టిక్ పేపర్ పైన వేడి సాంబార్ పోస్తారా, ఆ ప్లాస్టిక్ అంతా కరిగి మన కడుపులోకి పోయి మళ్ళీ పేగుల్లో క్యాన్సర్ వస్తుంది. ఎంతమంది తినట్లేదా? తినేసి లేచిపోయా. దీన్ని ఎత్తుకొని కుప్ప డబ్బాలు వేస్తారు. అది ఆవులు తినేసి పేగుల్లో చిక్కుకొని పోయి ఎన్ని ఆవులు మరణిస్తూ ఉండదు. అరిటాకు వేయచ్చు కదా, అది తినేనా బతుకుతుంది. ఉండేది ఇదే, కావాలంటే తిను, లేకపోతే లేచిపోతా ఉండు. కథలు మాట్లాడుతున్నావు నా దగ్గర. దీన్ని తినేదానికే నేను ఇంట్లో పోయి తింటా. పోయా. ఇడ్లీకి 40 రూపాయలు బిల్లు ఇచ్చేసి పో. 40 రూపాయలా? ఉండేది అంతే కదరా. సరే, పార్సల్ అన్న కట్టి అరటాకుల్లా. పార్సల్ కట్టాలంటే అరటాకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తావా? తొక్కలు అంతే. దీనికున్నా. సరే ఇస్తాను. నీకు ఎండిపోయిన అరటాకులో కడతా.